పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, మనం అందరం కూడా ఈ రోజున పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పిచ్చివానిగా ఉన్నటువంటి అల్ఫ్రాన్స్ జలాంగోర్ అన్నటువంటి వ్యక్తి సంపూర్ణ స్వస్థతను పొందుట అను అద్భుతం గురించి ధ్యానం చేసుకుందాము. ఇది 1701లో జరిగినటువంటి అద్భుతం. ఈ వ్యక్తి ధనవంతుడు, చుట్టుప్రక్కల ప్రాంతాలలో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఎవరండి? అల్ఫ్రాన్స్ జలాంగోర్ అన్నటువంటి వ్యక్తి. మామూలుగానే రోజువారీ ప్రకారమే ఆయన తన పనులను చేసుకుంటూ చర్చికి వెళ్తూ ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆయన పిచ్చివాడైపోతాడనమాట. గట్టిగా అరవటము, ఆ వికారమైనటువంటి ఆ యొక్క పనులు చేస్తూ ఉండడము, తన మనస్థితి ఆయన చాలా అంత కోల్పోయి వికారంగా తయారయ్యి ఒక పిచ్చివాడైపోతాడనమాట. అది ఎందుకు జరిగిందో కూడా ఎవరికి తెలియదు. ఒక మంచివాడైనటువంటి ఆ వ్యక్తి ఆ విధంగా అయిపోవడము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చాలా షాకుకు గురి చేస్తుంది అనమాట. అటువంటి సందర్భంలో తన కజిన్ అయినటువంటి జార్జ్ అన్నటువంటి వ్యక్తి, తన సోదరుడు ఈ విధంగా అవటం ఆయన జీర్ణించుకోలేకపోయాడనమాట. కానీ ఈ జార్జ్ అన్నటువంటి వ్యక్తి పునీత అంతోని వారి భక్తుడు అనమాట. పునీత అంతోని వారి అద్భుతాలను, ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థనలను చాలా వినయ వినమ్రతతో విని ఆచరించి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఆ ప్రభావము చాలా పొందినటువంటి వ్యక్తి ఈ జార్జ్. ఆయన ఏం చేస్తాడంటే, ఒక రోజున పునీత అంతోని వారా, నా తమ్ముడు ఈ విధంగా బాధపడుతున్నాడు, పిచ్చివానిగా ఉంటున్నాడు, దయచేసి మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా కొంచెం మాపై ప్రేమ కనపరిచి మీ మధ్యస్థ ప్రార్థన అనుగ్రహించి నా సహోదరునికి స్వస్థత చేకూర్చండి అయ్యా అని చెప్పేసి మధ్యవిస్తుకుంటాడు. అలా ప్రార్థన చేసినటువంటి ఆ జార్జ్ మరి కొద్ది రోజుల్లోనే ఆ పిచ్చివానిగా ఉన్నటువంటి ఆయన సంపూర్ణ స్వస్థతను పొంది చర్చిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థించుకోవటం జరుగుతుంది అన్నమాట. ఇది జరిగినటువంటి సంఘటన. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పిచ్చివాడు సంపూర్ణ స్వస్థత పొంది ఆయన నార్మల్ జీవితాన్ని ఆ కాలంలో ఆయన జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనందరం కూడా సామెతలు 19వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. దైవభీతి గల నరునికి జీవనమబ్బును, అతడు శాంతి సౌఖ్యములతో అలరారి కీడుల నుండి వైదొలుగును. చూడండి, దైవభీతి కల ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఏరాళమైనటువంటి ఆశీర్వాదం నిండుగా మెండుగా ఉంటుంది. వారు ఎటువంటి కొరతతోనైనా బాధపడితే, వారు ఎటువంటి అస్వస్థతతోనైనా వారు బాధపడితే, వారు ఎటువంటి అయినటువంటి లోక పీడనాలకు, అవమానాలకు, ఆందోళనకు, బాధ కష్టాలకు వారు బందీయులైతే, దైవభీతి కల వారిని దైవాత్ముడే, దైవ సంభూతుడే స్వయంగా ఆయన దరి చేర్చుకొని స్వస్థత చేకూరుస్తారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఆనాడు ఆ భక్తునికి ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు మనకున్నాయా? సామెతల గ్రంథం తెలుపున విధంగా దైవభీతి గల నరునికి జీవం కలుగునని వాక్యం మనం వింటున్నాం. మరి నీవు నీ జీవితంలో
ఈ యొక్క దైవ భయానికి దైవ భీతికి దగ్గరై ఉన్నటువంటి నీకు ఈ యొక్క జీవితం జీవనాన్ని ఇస్తుందా, లేకపోతే దేవుని వలన నీవు ఆశీర్వదింపబడుతున్నావు అని చెప్పేసి మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియులకు. అందుకే పునీతుల మధ్యస్థ ప్రార్థన మనకు చాలా అవసరం. వారిని అడుగుటలో ఎటువంటి తప్పు లేదు, కానీ అడగడం వలన వారు స్వయంగా మనకు అద్భుతాలు చేయటం లేదు, కానీ వారు కూడా దేవుణ్ణి విన్నవించి దేవునికి ప్రార్థన చేసుకొని మనకు అనుగ్రహిస్తున్నారు. మనకు వారు సహోదరులై ఈ విధంగా మనకు చాలా అందుబాటులో ఉన్నటువంటి ఈ పునీతులు మనకి ఎంతో ఆదర్శం. కావున ఈ మంగళవారం రోజున మనం అందరం కూడా పునీత అంతోని వారా, ఆనాడు మీరు ఆ పిచ్చివానికి దయచేసినటువంటి అద్భుత వరాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా, నా కుటుంబంలో ఉన్నటువంటి బాధ కష్టాలు అన్నిటి కూడా తీసివేయండి అయ్యా అని చెప్పేసి మనం అందరం కూడా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను అడుగుదాము. దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.